దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం మధ్య తూర్పు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులను, క్రూడ్ ఆయిల్ ధరలను భారీగా పెంచాయి. ఈ కారణంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరగనున్న అవకాశం ఉందని అంచనా. గత 2 సంవత్సరాలుగా మధ్య తూర్పు ప్రాంతంలో దాడులు, ప్రతి దాడులు జరుగుతూనే వస్తున్నాయి. ఇజ్రాయెల్, గాజా, లెబానాన్ వంటి దేశాల ఆర్మీ దాడులకు దిగుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ ఇరాన్పై భారీ దాడులు చేపట్టింది. ఈ దాడులలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ చీఫ్ హుస్సేన్ సలామీతో పాటు ఒక అణుశాస్త్రవేత్త కూడా ప్రాణాలు కోల్పోయినట్టు వార్తలు వచ్చాయి. ఇజ్రాయెల్ ఇరాన్ నగరాలపై 200లకు పైగా బాలిస్టిక్ మిస్సైళ్లను ప్రయోగించింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ కూడా వ్యతిరేక చర్యలు చేపడుతుంది. ఈ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. బ్రెంట్ ఫ్యూచర్స్ ధర ఒక బ్యారెల్కు $74.23 చేరింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ ధర $73.18 దగ్గర ట్రేడవుతుంది. ఇది గత శుక్రవారం కన్నా $4 నుంచి $5 ఎక్కువ. దీనికి కారణం చమురు కంపెనీలు ఎక్కువ వ్యయం అవుతుంది. ఈ కారణంగా ధరలు పెరగవచ్చిన భయం సామాన్యులకు పట్టుకుంది. అయితే ఇప్పటి వరకు దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలో మార్పు ఏమీ లేదు. ప్రస్తుతం దేశంలో వివిధ నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో పెట్రోల్ $94.77, డీజిల్ $87.67. అలాగే ముంబైలో పెట్రోల్ $103.50, డీజిల్ $90.03. అలాగే కోల్కతాలో పెట్రోల్ $105.41, డీజిల్ $92.02. అలాగే చెన్నైలో పెట్రోల్ $100.82, డీజిల్ $92.40. బెంగళూరులో పెట్రోల్ $102.92, డీజిల్ $90.99. అలాగే లక్నోలో పెట్రోల్ $94.68, డీజిల్ $87.80. విశాఖపట్నంలో పెట్రోల్ $108.45, డీజిల్ $96.22 ఉన్నాయి. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం దూతా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరించండి. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.